నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల విశ్లేషణలు అంటే అక్కడున్న రాజకీయ పరిస్థితులు, సామాజిక ఆర్థిక పరిస్థితులు, వాటితో పాటు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభావం ఎంత ఉంది అనే విషయాల్ని మీ ముందు ఉంచడానికి ఈ ఎపిసోడ్లో పెదకూరపాడు నియోజకవర్గాన్ని మనం తీసుకుందాం. ఇది గుంటూరు జిల్లా మొత్తంలో కల్లా అతిపెద్ద నియోజకవర్గం పెదకూరపాడు. ఈ పెదకూరపాడుకి ప్రస్తుతం నంబూరి శంకర్రావు, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడరు, ఆయన అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎమ్మెల్యేగా. ఇక్కడ ఏంటి అంటే ఈ పెదకూరపాడు నియోజకవర్గంలో రైతులకి అన్నీ సమస్యలే. 5 సంవత్సరాలుగా రైతులు అడిగి ఎంత మొత్తుకున్నా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ, ఈ నాగార్జున సాగర్ కాలువ ఆయకట్టు చివరి భూములకి నీళ్లు అందించే ప్రయత్నాలు కానీ ఇటువంటివి ఏవి జరగలేదు. మొత్తం చండ్రాజుపాలెంకి పులిచిందల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ని ఎమ్మాజిగూడెం నుండి ఎత్తిపోతల ద్వారా సాగర్ కెనాల్కి మళ్ళిస్తే 100 గ్రామాలకి నీటి ఇబ్బందులు తప్పుతాయి. ఇది చాలా సింపుల్ ప్రాజెక్టే, కానీ దాన్ని కూడా వీళ్ళు చేస్తున్న ఇది ఎక్కడ కనపట్టలేదు. ఎత్తిపోతల పథకం ద్వారా ఎన్ఎస్పి కెనాల్కి మాచాయపాలెం వద్ద లింక్ చేస్తే బెల్లంకొండ, క్రోసూరు, అచ్చంపేట మండలాల్లోని ఆ గ్రామాలకి సంబంధించిన ఆయకట్టు చివరి వరకు వాటర్ అందుతుంది. అది కూడా వీళ్ళెవరు పట్టించుకోవట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఇప్పటివరకు దీనికి సంబంధించింది పట్టించుకోలేదు. పెదకూరపాడు మండలంలోని ఒక 20 గ్రామాలకు కాను ఒక 15 గ్రామాల్లో సాగర్ కాలువ చివరి భూములకి నీరు అందటం లేదు. ఇది చాలా పెద్ద సమస్య. ఇవన్నీ కూడా ఏంటి అంటే కొంచెం శ్రద్ధ పెడితే అయిపోయే పనులు. అటువంటి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు అని పెద్ద ఎత్తున ఈ పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో ఉన్న గ్రామాల్లోని రైతులందరూ కూడా ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ మొత్తం ఇక్కడ అంతా కూడా అంటే లోకల్గా ఉన్న వైసీపీ నాయకులు మరి ఏం చేస్తున్నారు అభివృద్ధి చేయకుండా అంటే, వీళ్ళు అభివృద్ధి మీద కాదు కానీ ఇసుక మాఫియా నడపటం, మద్యం మాఫియా నడపటం, ఏమన్నా భూములు ఆక్యుపై చేసుకోవటం, ఈ రియల్ ఎస్టేటుకి సంబంధించిన వెంచర్ల కోసం ఏ భూములు పనికొస్తాయో చూసుకోవటం, ఆ భూముల్ని ఆక్యుపై చేయటం, ఇటువంటి కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు అందరూ కూడా నిమగ్నం అయిపోయి ఉన్నారు. ఈ మొత్తం అసలు ఇక్కడ ఎమ్మెల్యేని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, ఎందుకండి మీరు ఇటువంటి పనులు చేస్తున్నారు, మాకు ఏదైనా సౌకర్యాలు కల్పించవచ్చు కదా అని అడిగితే వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ కార్యకర్తల మీదే కేసులు పెట్టిస్తాడు. అది పెదకూరపాడు నియోజకవర్గం వైసీపీలో ఉన్న ప్రత్యేకత. దాంతో ఏంటంటే కేడర్ అంతా కూడా ఈ రోజున ఆయనకి వ్యతిరేకంగా మారిపోయి ఉన్నది. మొత్తం ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులందరూ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మొత్తం ఇక్కడ ఇసుక దొరికితే చాలామందికి జీవనోపాధి దొరుకుతుంది. అంటే రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి ఉన్నా కానీ ఇక్కడ పర్టికులర్గా ఇసుక కళ్ళ ముందర ఉంటుంది కానీ ఎవరు వాడుకోలేరు. అటువంటి పరిస్థితులు నిన్న మొన్నటి వరకు మనం జేపీ సంస్థ చూసాం. వాళ్ళు ఇసుక తోవుకుంటూ ఉండేవాళ్ళు, తోవుకొని వెళ్ళిపోయేవాళ్ళు. స్థానికులకి ఎవ్వరికి కూడా ఈ భవన నిర్మాణ కార్మికులకు కానీ వీళ్ళకి కానీ ఎవ్వరికి ఉపాధి ఉండదు. అది పరిస్థితి. ఇటువంటి ఆరోపణలు ఇక్కడ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు మీద చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఆఖరికి జగనన్న ఇళ్ల కాలనీలకి ఆ భూములు సేకరించే దాంట్లో కూడా తక్కువ రేటుకి భూములు కొని ఎక్కువ రేటుకి గవర్నమెంట్కి అమ్మాడు అనేది అక్కడ వైసీపీ నాయకులే చెప్పుకుంటున్నారు. ఈ విధమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఈయన మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారి కావటం వల్ల మొత్తం అసైన్డ్ భూములు కూడా ఆక్యుపై చేస్తున్నాడు అనేది అక్కడ గగ్గోలు పెడుతున్నారు. వైసీపీ కార్యకర్తలే గగ్గోలు పెడుతున్నారు. ఈ విధమైన పరిస్థితుల్లో మొత్తం అసలు ఆ నియోజకవర్గం మొత్తం కూడా
ఎవరిని కదిలిచ్చినా కానీ ఎమ్మెల్యే ఈ భూమి కబ్జా పెట్టాడు, ఎమ్మెల్యే ఆ భూమి కబ్జా పెట్టాడు, ఇటువంటి కార్యక్రమం ఇటువంటి ముచ్చట్లే చెప్తారు తప్ప ఈ ఎమ్మెల్యే మాకు అభివృద్ధి చేశాడు అని చెప్పట్లేదు. ఇది ఆ నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారం. దీని మీద ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు కూడా వాళ్ళు కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఆరోపణలు చేయటం, వైసీపీ నాయకులే ఆరోపణలు చేయటం, వీటన్నిటితోటి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన ఎదురుగాలులు వీస్తున్నాయి. ఎదురుగాలులు అంటే మామూలుగా కాదు, చాలా విపరీతమైన ఎదురుగాలులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తం అక్కడ అసలు చాలా గ్రామాలకైతే రేషన్ బియ్యం కూడా పోవు. అక్కడ మధ్యలో ఎవడో వైసీపీ నాయకుడు అది చూస్తాడు, ఆ రేషన్ బియ్యాన్ని ఆక్రమంగా తరలించేసుకుంటారు. ప్రజల దగ్గరికి రేషన్ బియ్యం కూడా పోని దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఉంది. అక్కడ నియోజకవర్గంలో ఎక్కడైనా రోడ్డు కావాలని ఎవరన్నా అడిగారు అనుకోండి, ముందు మెయిన్గా వాళ్ళని కంట్రోల్ చేస్తాడు. లేదు కంట్రోల్ చేయకపోతే రోడ్డు శాంక్షన్ చేస్తే ఆయన కంపెనీలు ఉన్నాయి, ఆయన కంపెనీల్లోనే ఈ రోడ్డు వేయాలన్నమాట. ఆయన కంపెనీల ద్వారానే చేస్తే ఆయన బిల్లు తెచ్చుకుంటాడు. ఈ విధంగా ఎమ్మెల్యే పనితీరు ఉండటంతో చాలా అసలు విపరీతమైన వ్యతిరేకత అక్కడ మొత్తం అంతా స్ప్రెడ్ అయి ఉన్నది. మొత్తం అంత గ్రామాన వైసీపీ నాయకులే, వైసీపీ కింది స్థాయి కార్యకర్తలే ఈ ఎమ్మెల్యే పనితీరు మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇది ఏదో ఎమ్మెల్యేని మార్చేస్తే మారిపోతుంది అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేని మార్చినా, ఇదే ఎమ్మెల్యేని పెట్టినా ప్రభుత్వ విధానమే కరెక్ట్గా లేదు కాబట్టి ఈ విధమైన పరిణామాలు జరుగుతున్నాయి అనేది అక్కడ స్థానికుల అభిప్రాయం. నియోజకవర్గంలో చాలా చోట్ల ఈ విధమైన పరిస్థితి కనపడుతున్నది కాబట్టి రాబోయే రోజుల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేది సాధ్యం కాకపోవచ్చు. ఈ విషయాన్ని మనం స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకు అంటే అక్కడ పరిస్థితులు ఎవరిని కదిలిచ్చినా కానీ ఒక పుట్టెడు కథలు చెప్తారు. వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరుగుతున్నది, వాళ్ళని ఆదుకునే నాథుడు లేక వాళ్ళు ఎట్లా అలమటిస్తున్నారు. మేము ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపడదామని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడుగుదాము అంటే అక్కడ ప్రశ్నించడానికి అవకాశమే లేని వ్యవస్థ ఉన్నది అని అందరూ రకరకాల కామెంట్లు చేసుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతున్నారు. కాబట్టి ఎన్నికల సమయం కూడా దగ్గర పడ్డందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం అక్కడ తీవ్రమైన ఎదురుగాలులు వీస్తున్నాయనే చెప్పాలి. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.